జై సీతారాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. గతం అంటే మీ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళు మారాలి అనుకోవడం అత్యాశే. భవిష్యత్తు అంటే మీరు. అంటే 18 సంవత్సరాలు నిండిన యువతుల కోసం ఈ వీడియో ప్రత్యేకం. ఈ సిద్ధాంతం మీకోసం, ఈ ఉద్యమం మీకోసం. మీరే ఈ దేశ భవిష్యత్తు కనుక, భవిష్యత్తు అంతా మీరే కనుక. ఈ వీడియోలో పెళ్లి కొడుకు సెలక్షన్ గురించి చర్చిస్తాను. ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీ తల్లిదండ్రులకు షేర్ చేయండి. మంచి చెడు వారితో చర్చించండి. మిమ్మల్ని మీ తల్లిదండ్రుల నుండి వేరు చేయడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్నది పెళ్లి కాని యువతుల తల్లిదండ్రులే అయితే ఈ వీడియో మీకు నచ్చితే మీ కూతురికి షేర్ చేయండి. ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతనే నా ఈ సిద్ధాంతాన్ని అనుసరించండి. నీకు ఒక మంచి భర్త రావాలి అనుకుంటే ముందుగా నీవు ఒక మంచి భార్యవు కావాలి. మీకు ఉద్యోగం ఉన్నా లేకున్నా, సంపాదన ఉన్నా లేకున్నా, వరకట్నం కోసం ఆశపడేవాణ్ణి కానీ, మీ సంపాదన మీద ఆశపడేవాణ్ణి కానీ, మీ సంపాదన మీద బ్రతకాలనుకునేవాణ్ణి కానీ, మీ సంపాదన మీద హక్కు కావాలనుకునేవాణ్ణి కానీ మీ ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వకండి. అటువంటి వాడికి కావలసింది మీ డబ్బే, మీరు కాదు. జీవించడానికి డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాకూడదు. ఇది మొట్టమొదటి విషయం. తరువాతి విషయానికి వస్తే సిగరెట్లు, మద్యపానం, క్లబ్బులు, పబ్బులు వంటి అలవాట్లు ఉన్నవాడికి ముందే నో చెప్పేయండి. ఈ రోజుల్లో సిగరెట్లు, మద్యపానం త్రాగని వాళ్ళెవరున్నారు అని సరిపెట్టుకోకండి. అవేమీ జీవితావసరాలు కావు, వ్యసనాలు మాత్రమే. ఆ వ్యసనాలు ఉన్నవారికి భార్య పిల్లల మీద ప్రేమ ఉండదు. ఆ అలవాట్ల వల్ల అతడి ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యం, మీకు పుట్టబోయే పిల్లల ఆరోగ్యం కూడా పాడవుతుంది. వైవాహిక జీవితంలో శృంగారాన్ని మించిన మత్తు ప్రపంచంలోనే లేదు. ఆ మత్తును సిగరెట్లలోనూ, మందులోనూ, డ్రగ్స్లోనూ వెతుక్కునేవాడికి పెళ్లి అవసరమా? అతనికి ఆడవాళ్ళంటే చిన్న చూపా, లేక సాటి మనుషుల్లాగా గౌరవిస్తాడా? పురుషాహంకారం ఏ స్థాయిలో ఉన్నది? భార్యను కొట్టడం లాంటి అనాచారాలపై అతని అభిప్రాయం ఏమిటి అనే విషయాలు ముందుగానే తెలుసుకోండి. కారణం ఏదైనా భార్యను కొట్టే హక్కు భర్తకు లేదు. భార్యను కొట్టడం మగతనం కాదు. భార్య అంటే బానిస అనే భావన ఉన్నవాడికి నో చెప్పండి. వాడి కర్మకాలి ఎప్పుడైనా మిమ్మల్ని కొడితే అతనిపై గృహహింస కేసు పెట్టి జైలుకు పంపుతానని చెప్పండి. జైలు నుంచి వచ్చాక మళ్లీ కాపురం చేసుకుందామని చెప్పండి. లేదా అతని బంధువులందరినీ భోజనాలకు పిలిపించి వాళ్ల సమక్షంలో అతని చెంప పగలగొడతానని చెప్పండి. అనంతరం కాపురం చేసుకుందామని చెప్పండి. అంతేగాని అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడం పాతకాలం పద్ధతి. అలా ఎప్పటికీ చేయనని చెప్పండి. అందుకు అంగీకరిస్తేనే పెళ్లికి ఒప్పుకోండి. సాటి మనిషిని కొట్టే హక్కు ఎవరికీ లేదు. అలాగే కొందరు అత్తమామలు గాని, అత్తలు గాని కోడళ్లను పని మనుషులుగా, బానిసలుగా భావిస్తారు, హింసిస్తారు. అత్త విషయంలో కూడా అంతే. ఆ విషయంలో స్త్రీలకు ప్రభుత్వము, చట్టాలు ఏర్పరిచిన రక్షణ వ్యవస్థల గురించి, అంటే గృహహింస చట్టం గురించి అతనితోనే కాదు, అతని తల్లిదండ్రులతో కూడా చర్చించుకోండి. వాళ్ళ అహంకారం స్థాయిని బట్టి అవసరమైతే ఆ సంబంధాన్ని వదులుకోవడమే మేలు. తరువాత బాధపడి ప్రయోజనం లేదు. ఒకవేళ నీవే కనుక సంపాదిస్తూ ఉంటే నీ సంపాదన మొత్తాన్ని మీ తల్లి పేరుతో బ్యాంకులో ఒక అకౌంట్ తెరిచి అందులో వేయండి. మీ జీతం మీ అకౌంట్లో పడిన వెంటనే మీ తల్లి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాటు చేసుకోండి. మీకు కావలసినప్పుడు ఆమె అకౌంట్ నుండి మీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించుకోండి. మీ డబ్బుకి మీ తల్లిని మించిన రక్షకులు లేరు. అలా చేయడం మీ తల్లికి మీ మీద, మీ సంపాదన మీద సాధికారత. అంటే నిజమైన మహిళా సాధికారత. ఎందుకంటే మీరు మొదట మీ తల్లి ఆస్తి కనుక. మీ తండ్రి నుంచి మీకు వారసత్వంగా వచ్చే ఆస్తి కానీ, పెళ్లి సందర్భంగా ఇచ్చే స్త్రీధనం లేదా వరకట్నంతో పాటు నీ కష్టార్జితాన్ని కూడా నీ పిల్లల భవిష్యత్తు కోసం, ముఖ్యంగా నీ భవిష్యత్తు కోసం మీ అమ్మ దగ్గరే దాచుకో. అమెరికాలోని వాళ్ళు ఎవరి సంపాదన వాళ్లే ఖర్చు పెట్టుకుంటారట. అదేం దిక్కుమాలిన ఆచారమో ఏమో. మన హిందూ మతంలో మాత్రం భార్య పిల్లల అవసరాలు తీర్చవలసిన బాధ్యత భర్తదే. కనుక పెళ్లి అయిన తర్వాత
నీ సంపాదనలో ఒక్క రూపాయి కూడా ఇంటి కోసం ఖర్చు పెట్టనని, అతనికి కూడా ఇవ్వనని ముందే తేల్చి చెప్పేయి. అలా అని అగ్రిమెంట్ రాసుకోండి. నా సిద్ధాంతం ప్రకారం స్త్రీలకు డబ్బుతో ప్రయోజనమే లేదు. అది వారికి భవిష్యత్తు రక్షణ కోసం మాత్రమే. ఒకవేళ మీ సంపాదనతోనూ మీ తండ్రి నుండి మీకు సంక్రమించిన ధనంతోనూ ఏదైనా స్థిరాస్తి కొనదలుచుకుంటే దానిని మీ అమ్మ పేరుతో మాత్రమే రిజిస్టర్ చేయించుకోండి. ఆమె అనంతరం మీకు చెందేలా రిజిస్టర్ చేయించుకోండి. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మీ అమ్మ పేరుతో చేయించి నామినీగా మీ పేరు పెట్టుకోండి. మీ తదనంతరం మీ సంతానానికే చెందేలా ఏర్పాట్లు చేసుకోండి. పెళ్లికి ముందు అన్నిటికీ అంగీకరించి పెళ్లి అయిన తర్వాత తోక జాడిద్దామనుకుంటారు కొందరు అతి తెలివిగాళ్లు. దానికి అతడి తండ్రిని గ్యారంటీ ఉండమనండి. 1000 రూపాయలు అప్పుగా ఇవ్వాలంటేనే గ్యారంటీ లేకుండా ఇవ్వరే. అలాంటిది ఒక మనిషిని మరొక మనిషికి జీవితాంతం సుఖాన్నివ్వడానికి, అతడి వల్ల పుట్టిన పిల్లలను కనడానికి, పెంచడానికి, అతడి ఇంట్లో చాకిరీ చేయడానికి, తన కూతుర్ని అప్పగించడానికి గ్యారంటీ వద్దా? మీ మీద మోజు తీరిపోయి వాడు మధ్యలోనే వదిలిపెట్టిపోతానంటే, మీకు విడాకులు ఇస్తానంటే మీకేది దారి? ఎవరు గ్యారంటీ? అతడి తల్లిదండ్రులే ఆ గ్యారంటీ ఇవ్వాలి. వారసత్వంగా కొడుక్కి వచ్చే ఆస్తి ఎంత ఉంటే అంత కోడలికి, అంటే మీకు, మీ అత్తగారికి ఉమ్మడిగాను, మీ అత్తగారి మరణం తరువాత మీకు, మీ సంతానానికి సంక్రమించేటట్లు తిరుగవ్రాయలేని విల్లు రాసి రిజిస్టర్ చేయమనండి. ఇవన్నీ మగవాడు భవిష్యత్తులో దురలవాట్లకు లోనై తన జీవితాన్ని, తన భార్య పిల్లల జీవితాలను అన్యాయం చేయకుండా ఉండడానికి మాత్రమే. చరిత్రలో అలా చేసిన పురుష పుంగవులు లక్షల్లో, కోట్లలో ఉన్నారు. ఆడవాళ్ల చదువులు, ఉద్యోగాలు తెర మీదకు వచ్చింది అటువంటి మగవాళ్ల వల్లనే. మళ్లీ చెబుతున్నా, నా సిద్ధాంతం ప్రకారం మహిళలకు డబ్బుతో ప్రయోజనమే లేదు. అది వారికి భవిష్యత్తు రక్షణ మాత్రమే. అప్పుడే అయిపోలేదు. వరుడు తన సంపాదనను ముందు ముందు తన చెడు అలవాట్లకు, అంటే సిగరెట్లు, త్రాగుడు, మాదక ద్రవ్యాలు, క్లబ్బులు, గర్ల్ ఫ్రెండ్స్ అని, అత్యాశతో జూదం, బెట్టింగులు, షేర్లు, అలవాటు లేని వ్యాపారాలు అని నాశనం చేయకుండా లాక్ చేయాలి. అదెలా? అతని చదువు పూర్తయి ఉద్యోగంలో చేరిన వెంటనే అతని తల్లి పేరుతో బ్యాంకులో అకౌంట్ తెరిచి అతని జీతం మొత్తం ఆమె అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాట్లు చేయాలి. అతనికి ఏమైనా ఖర్చులుంటే అమ్మను అడిగి తీసుకోవచ్చు. అందుకు అతనికి మొహమాటం అవసరం లేదు. అవమానం అంతకంటే కాదు. నిన్నటిదాకా డబ్బు అవసరమైతే అమ్మని అడగలేదు, అంతే. అమ్మా, నాకు బండిలో పెట్రోల్ కోసం డబ్బులివ్వమ్మా అని అడిగి తీసుకోవచ్చు. అమ్మా, నాకు సిగరెట్లకు, మందు తాగడానికి, ముండల కోసం డబ్బులివ్వమ్మా అని అడగగలిగితే అడగవచ్చు. అడగగలడా? అడగలేడు, అంతే. అతడికి లాక్ పడినట్లే. అతని వ్యక్తిత్వ నిర్మాణం జరిగినట్లే. అతని తల్లి అతని గురించి, అతని వ్యక్తిత్వాన్ని గురించి ఎవరికైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా గుండెల మీద చెయ్యి వేసుకొని ధైర్యంగా, నిర్భయంగా, నిస్సందేహంగా, నిస్సంకోచంగా చెప్పగలదు. యోగ్యతాపత్రాన్ని ఇవ్వగలదు. అప్పుడు చూడండి, అతని తల్లి కళ్ళలో ఆనందం, గర్వం, దర్పం. అతని జన్మ తరించదు. అతని తల్లి రుణం కొంచెమైనా తీరినట్లు కాదు. పూర్తిగా తల్లి రుణం తీర్చడానికి ఎవడికి ఒక జన్మ సరిపోదు. అదే అతని తల్లి గర్వంగా తలెత్తుకుని బ్రతికే నిజమైన సాధికారత. అది అతని తల్లికి ఒక కొడుకుగా తన మీద తానే ఇచ్చే సాధికార ముద్ర. అతడు ముందు ముందు దురలవాట్ల జోలికి పోకుండా, తప్పటడుగులు వెయ్యకుండా అతన్ని నియంత్రించగలిగే సాధికార దండం. తల్లిని ప్రేమించే, గౌరవించే యువకుడు మీకు భర్తగా దొరకడం మీ అదృష్టం కాదు. అలా చేయడం అతని తండ్రిని అవమానించడమా? ఎంత మాత్రం కాదు. తండ్రి సంపాదనాపరుడే కదా. ఆయన ఆర్థిక స్వాతంత్ర్యం ఆయనకుంది. నిజానికి అతని తండ్రి కూడా తన తల్లి విషయంలోనూ, భార్య విషయంలోనూ అలాగే చేసి ఉండాల్సింది. కానీ అప్పటికి నేను లేను, నా ఈ సిద్ధాంతమూ లేదు, ఇలా చెప్పిన వాళ్ళు లేరు. అదంతా గతం. గతాన్ని మార్చలేం, భవిష్యత్తును మార్చుకుందాం. వివాహానంతరం అతని జీతాన్ని తల్లి అకౌంట్లో సగం, మీ అకౌంట్లో సగం ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాటు చేయాలి. తన భార్యగా, ఇల్లాలుగా, అంటే ఇంటి యజమానురాలుగా నీకు అతడు ఇచ్చే నిజమైన సాధికారత అదే. ఆ డబ్బుతోనే నీ సంసారాన్ని నడిపే సంస్కారం నీవు నేర్చుకోవాలి. అంటే
నీవు పొదుపుగా ఖర్చు చేయడం నేర్చుకోవాలి. సోంబేరితనం, దుబారా ఖర్చు చేయడం అలవాటు చేసుకోకుండా ఉంటే అదే పొదుపు. అతని తల్లి దగ్గర ఉన్న నీ భర్త జీతం భద్రంగా ఉంటుంది. మరోసారి చెబుతున్నా, నీకే కాదు మీ అత్తమ్మకు కూడా డబ్బుతో ప్రయోజనం లేదు. కనుక ఆమె దగ్గర ఉన్న డబ్బు భవిష్యత్తులో మీ పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు అవసరమవుతాయి. మీకు ఎప్పుడైనా కొద్దో గొప్ప అవసరమైతే ఆమెను అడిగి తీసుకోవచ్చు. అలా అని తిరుగు వ్రాయలేని అగ్రిమెంట్ వ్రాయించుకోండి. ప్రతిగా జీవితాంతం తోడుగా ఉంటానని, మీ అత్తమామల్ని నీ స్వంత తల్లిదండ్రుల్లా ఆదరిస్తానని, గౌరవిస్తానని అగ్రిమెంట్ రాసివ్వండి. మీ అమ్మ తన అత్తగారిని అంటే మీ నానమ్మను ఎలా ఆదరించిందో, ఎలా గౌరవించిందో నీకు తెలిసే ఉంటుంది. నువ్వు మాత్రం నీ అత్తగారిని నీ స్వంత తల్లి కంటే మిన్నగా ఆదరించు, గౌరవించు. ఒకవేళ మీ అమ్మ తన అత్త పట్ల తప్పు చేసినట్లయితే అదే తప్పు నువ్వు కూడా చేయనవసరం లేదు. అప్పుడే నీ భర్తను నీవు గౌరవించినట్లు. నీ భర్త మీద లేని గౌరవం నీ అత్త మీద ఎందుకుంటుంది? ఇది సింపుల్ లాజిక్. తన తల్లిని గౌరవించే భార్యను మనస్ఫూర్తిగా సమాదరిస్తాడు భర్త. ఈ విషయంలోనే చాలామంది మహిళలు తప్పు చేసి తమ జీవితాలను తమకు తెలియకుండానే నిస్సారంగా గడిపేశారు. ఇంకా గడిపేస్తూనే ఉన్నారు. వాళ్లను చూసి జాలి పడడం తప్ప ఎవరూ ఏమీ చెయ్యలేరు. అదే తప్పు నువ్వు చెయ్యకు. అప్పుడే నీవు నీ భర్త నుండి నిజమైన ఆనందాన్ని పొందగలుగుతావు. ప్రపంచంలోని స్త్రీలందరూ దేవతలే. అయితే తాము దేవతలమన్న సంగతి వారికి తెలియదు. అందుకే వారు తెలిసి తెలియని, అర్థం లేని అసూయ ద్వేషాలతో అత్తగారిని, ఆడపడుచులను దూరం పెడతారు. అలా కాకుండా తాము దేవతలమని ఎరిగి దేవతల్లా ఆలోచించి మంచి మార్గంలో నడుచుకోవాలి. మీ అమ్మ ఒక దేవత, అలాగే మీ అత్త కూడా ఒక దేవతే. ఆమెను గౌరవించు, పూజించు. నీ అత్తగారి ఆశీస్సులే నీకు శ్రీరామ రక్ష. నీ భర్త నీకు ఒక దైవం. భర్తను భక్తితో గౌరవించడం హిందూ సాంప్రదాయం. భర్త గొప్ప, భార్య గొప్ప అనే భావన మనసులోకి రానివ్వద్దు. నీవు అతనిని గౌరవిస్తేనే అతడు నీ ముందు పురుషుడవుతాడు. హీనంగా చూస్తే నపుంసకుడవుతాడు. మళ్ళీ చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీవు నీ భర్తను గౌరవిస్తే అతడు నీ ముందు పురుషుడవుతాడు. హీనంగా చూస్తే నపుంసకుడవుతాడు. నీ భర్త ఒక పురుషుడు కావాలో, నపుంసకుడు కావాలో నిర్ణయించుకోవాల్సింది నువ్వే. వైవాహిక జీవితం ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని జీవితాంతం ఆస్వాదించు, ఆనందించు. పురుషుడికి భార్య, తల్లి ఇద్దరూ రెండు కళ్ళు. ఇద్దరూ కలిసిమెలిసి తల్లి కూతుళ్లలా ఉంటే అదే నీకు, నీ భర్తకు ఆనందం, ఆరోగ్యం. ఆ ఇల్లే ఒక స్వర్గం. మరి తన జీతమంతా తల్లికి నీకు ట్రాన్స్ఫర్ చేసేస్తే అతనికేమీ ఖర్చులుండవా? అతనికేం ఖర్చులుంటాయి? రోజువారీ ఖర్చుల కోసం నిన్ను అడిగి తీసుకోవచ్చు. అతని పేరుతో ఆస్తి కూడా ఏమీ ఉండవలసిన అవసరమే లేదు. అతని కాళ్ళు చేతులే అతని ఆస్తి. మరో ముఖ్యమైన విషయం విడాకులు. నా ఉద్యమంలో మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు. దానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఈ విషయం చెబుతున్నాను. నీ అంతట నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ విడాకులు అడగనని, అతను కూడా విడాకులు అడగకూడదని, అతను అడిగినా ఇవ్వనని చెప్పు. అలా అని ముందే అగ్రిమెంట్ వ్రాసుకోండి. విడాకులకు ముఖ్యమైన కారణం సంతానం కలగకపోవడం. ముందుగా మీరు ఇద్దరూ మీకు సంతాన యోగ్యత ఉన్నదా లేదా అని పరీక్షలు చేయించుకోండి. సర్టిఫికెట్ అతనికి చూపండి. అతను కూడా ఆ పరీక్షలు చేయించుకొని సర్టిఫికెట్ మీకు చూపమనండి. అలాగే మీ ఆరోగ్య వివరాలు, హెల్త్ ప్రొఫైల్స్, అంటే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటే ఉన్నాయని, లేకపోతే ఏమీ లేవు అని పరస్పరం సమాచారం ఇచ్చి పుచ్చుకోండి. నిజాలు దాచకండి. అబద్ధాల పునాదులు చాలా బలహీనంగా ఉంటాయి. ఏ ఆరోగ్య సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. పెళ్లి అయిన తరువాత అత్తమామలతో కలిసి ఉండాలని, కలిసి ఉంటానని ముందే చెప్పండి. దానివల్ల మీ అత్తమామలకు మీ మీద వాత్సల్యం, ప్రేమ ఇనుమడిస్తాయి. వాళ్ళు మీకు రక్షణగా ఉంటారు. మీ అత్త మీకు చేదోడు వాదోడుగా ఉంటుంది. అందరూ కలిసి మెలిసి ఉంటే ఆ గృహమే కదా స్వర్గసీమ. రేపు మీకు పిల్లలు పుట్టిన తరువాత మీ పిల్లలను వాడు చూసుకుంటారు. మీ దంపతుల శృంగార జీవితానికి కావలసినంత ఏకాంతం దొరుకుతుంది. మీకు కాబోయే అత్తగారు తన అత్తగారిని ఎలా చూసుకునేదో అడిగి తెలుసుకోండి. తన అత్తగారిని గౌరవించని కోడలు తన కోడలిని కూడా ఆదరించదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.
చర్చించుకోండి. ఒకవేళ మీ తల్లిదండ్రులకు మగపిల్లలు లేకపోతే వాళ్ళు కూడా మీతో పాటే ఉండేలా మాట్లాడుకుని అగ్రిమెంట్ చేసుకోండి. అది మీ తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యత. మీ తల్లిదండ్రులతో కలిసి ఉండాలని, వారిని అతడు తన తల్లిదండ్రులా ఆదరిస్తానని, గౌరవిస్తానని ముందే అగ్రిమెంట్ వ్రాయించుకోండి. అందరూ కలిసిమెలిసి ఉంటే ఆ గృహమే కదా స్వర్గసీమ. మరో విషయం, బంధువర్గానికి పెట్టుపోతలతో సహా ఖర్చులన్నీ 2 కుటుంబాలు సమానంగా భరించేలా అగ్రిమెంట్ చేసుకోండి. బంధువులను వీలైనంత ఎక్కువ మందిని పిలవండి. భోజనాల ఖర్చులు వీలైనంత తగ్గించుకోండి. గిఫ్ట్లు తీసుకోకండి. రిటర్న్ గిఫ్ట్లు మానుకోండి. ఆడంబరంగా పెళ్లి చేసుకుని ఏడాది తిరిగేసరికి విడాకులు తీసుకుని చులకన కావద్దు. సింపుల్గా పెళ్లి చేసుకుని అన్యోన్యంగా 10 మందికి ఆదర్శంగా అందరూ మెచ్చుకునేలా 100 ఏళ్లు కాపురం చెయ్యండి. మరో విషయాన్ని మీరు ధృవపరచుకోవాలి. ఇప్పటికే అతడు వేరే ఎవరినీ పెళ్లి చేసుకోలేదని, లేదా పెళ్లి చేసుకుంటానని ఎవరికీ వాగ్దానం చెయ్యలేదని వ్రాతపూర్వకంగా ధృవపరచుకోండి. మీరు కూడా అతనికి మీ గురించి ధృవపరచండి. ఎందుకంటే ఇది పురుషాహంకార ప్రపంచం. పురుషుడు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోకుండా కూడా కాపురం చేయవచ్చు అనే పురుషాహంకార ప్రపంచం. అలాగే పెళ్లి అయిన తర్వాత కూడా పరస్త్రీలందరినీ తల్లుల్లా, అక్క చెల్లెళ్లలా భావిస్తానని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ అక్రమ సంబంధాలు పెట్టుకోనని అగ్రిమెంట్ వ్రాయించుకోండి. అతిక్రమించితే కాపురం చేయనని, అలిగి పుట్టింటికి పోనని, విడాకులు కూడా ఇవ్వనని, పైగా పోలీస్ కేసు పెట్టి జైలుకు పంపడానికి వెనకాడనని అగ్రిమెంట్లో వ్రాసుకోండి. ఒకప్పుడు చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వరులకు గిరాకీ ఉండేది. ఆ రోజుల్లో నీ జీతం ఎంత, పై ఆదాయం ఏమైనా ఉంటుందా అని అడిగేవారు సిగ్గు లేకుండా. అంటే లంచాలు తీసుకునే వాళ్ళంటే పిల్లనిచ్చే వాళ్లకు గొప్ప గౌరవం. అప్పుడు వాళ్లకు తెలియదు లంచాలు మింగేవాడికి అన్ని రకాల దరిద్రపు అలవాట్లు ఉంటాయని. ఆ తర్వాత ఏం జరిగినా ఏం చేస్తారు? కుక్కిన పేనులా నోరు మూసుకొని కూర్చునేవారు. అన్నం పెట్టే ప్రభుత్వాన్ని, పన్నులు కట్టే ప్రజలను మోసం చేసేవాడికి పెళ్లాన్ని మోసం చేయడం ఒక లెక్క. ఈ రోజుల్లో అయితే ప్రభుత్వ ఉద్యోగులు అరుదుగానే ఉంటున్నారు. ప్రైవేటు ఉద్యోగం కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ నీతి నిజాయితీతో కూడిన సంపాదన చాలని చెప్పండి. అవినీతి సంపాదనకు నో చెప్పండి. అదనపు సంపాదన కోసం ఉన్నదాన్ని పోగొట్టుకునే పనికిమాలిన పనులు చేయనని అగ్రిమెంట్ వ్రాయించుకోండి. పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ లేదా నిశ్చితార్థం ఎలా చేసుకోవాలో కూడా నేనే చెప్తాను. నేను చెప్పిన అన్ని పాయింట్లతో అగ్రిమెంట్లు వ్రాసుకుని వాటితో పాటు పెళ్లి కూడా ముందు రిజిస్టర్ ఆఫీసులో చేసుకోండి. అదే ఎంగేజ్మెంట్. ఆ తర్వాత ముహూర్తాలు, శుభలేఖలు, బంధుమిత్రులను పిలిచి పెళ్లి పందిట్లో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోండి. చివరిది కానీ పెళ్లి అయిన వెంటనే మీరు చేయవలసిన మరో ముఖ్యమైన పని సెక్స్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్కి వెళ్లడమో లేదా యూట్యూబ్లో చూసి తెలుసుకోవడమో చేయాలి. వైవాహిక జీవితానికి ఇది చాలా చాలా ముఖ్యం. ఆ విషయాన్ని కూడా ముందుగానే ఒప్పందం చేసుకోండి. సెక్స్ గురించి తెలుసుకోవలసింది ఏముంటుంది అనుకుంటారు చాలామంది. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది జంతువులకు అవసరం లేదు కానీ మనుషులకు అవసరం. ఎన్నో సంసారాలు కూలిపోవడానికి వాళ్లకు సెక్స్ పట్ల కనీస అవగాహన లేకపోవడమే కారణం. వింటుంటే ఇదంతా జరిగేదేనా అనిపిస్తుంది కదూ? ఖచ్చితంగా జరుగుతుంది. అందుకు నా వంతుగా యువకులను మానసికంగా సిద్ధం చేయడానికి ఇలాంటిదే వీడియో ఒకటి యువకుల కోసం చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఒకప్పుడు కన్యాశుల్కం పేరుతో ఆడపిల్లల్ని అమ్ముకున్నారు. అది పోయి వరకట్నం వచ్చింది. వరకట్న నిషేధం చట్టం వచ్చినా వరకట్న దురాచారం ఆగడం లేదు. వరకట్నం తీసుకుని కూడా చివరి వరకు కాపురం చేయకుండా పరస్త్రీల వెంటబడిపోతున్నారు మగవాళ్లు. విడాకుల కోసం ఎగబడుతున్నారు. అటువంటి వాళ్లకు చెక్ పెట్టి లాక్ చేయాలనే ఈ ఉద్యమ ధ్యేయం. ఇదే మార్గం. ఈ రోజుల్లో దాదాపు అన్ని మ్యాట్రిమనీ సంబంధాలే. ముక్కు మొహం తెలియని వాళ్లతో మాట్లాడడానికి మొహమాటం ఎందుకు, భయం ఎందుకు? కొండ బద్దలు కొట్టినట్లు మాట్లాడండి. తరువాత బాధపడి ప్రయోజనం ఉండదు. సంకల్పం మంచిదైనప్పుడు కొంచెం సమయం పట్టవచ్చు కానీ తప్పకుండా అంతా మంచే జరుగుతుంది. మీరు వాళ్లతో మాట్లాడడానికి వెళ్లే ముందు ఈ వీడియోని వాళ్లకు పంపండి. వాళ్ళు ప్రిపేర్ అవుతారు. 18 సంవత్సరాల వయసు రాగానే సంబంధాలు చూడడం మొదలు పెడితే 20-21 సంవత్సరాలు నిండేసరికి, అంటే
డిగ్రీ పూర్తయ్యే నాటికి మంచి సంబంధం కుదురుతుంది. మరోసారి చెబుతున్నాను, నీకు ఒక మంచి భర్త రావాలి అనుకుంటే ముందుగా నీవు ఒక మంచి భార్యవు కావాలి. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్. ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం, ఈ ఛానల్ ప్రయత్నం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ తోటి యువతులకు షేర్ చేయండి. ఈ ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ వీడియోలన్నీ మొదటి నుంచి చూడండి, మళ్ళీ చూడండి. జై హింద్, జై సీతారాం.